ఈరోజు కొరకు కొన్ని దినాల క్రితం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ రెండో శనివారం కొరకు నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాను. అప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు నేను చదువుతున్న ఒక కీర్తన భాగము నుండి దేవుడు నాతో మాట్లాడాడు. కీర్తన గ్రంథము 125:1 రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది ఇంగ్లీష్లో? దే దట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ షాల్ బీ యాజ్ ద మౌంట్ జయన్ విచ్ కెనాట్ బి రిమూవ్డ్ బట్ అబైడెత్ ఫర్ ఎవర్. ఇంగ్లీష్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారు ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఇక్కడ ఉన్నవారు మీరు అందరు ఎవరండి? ఎందుకు వచ్చారు ఈ ఎండలో కూడా? దేవుని యందు మీకేముంది? నమ్మిక ఉంది. విశ్వాసము నమ్మిక రెండిటికి కొంచెం వ్యత్యాసం ఉంది. కానీ మన అందరికీ ఏముంది? దేవుని యందు మనకేముంది? నమ్మకం ఉంది. ఎవరి మీద నమ్మకం ఉంచి వచ్చారు? మా మీదనా? మా మీద నమ్మకం ఉంచి వద్దండి, మేము కూడా మీలాంటి మనుషులే. ఇంకా చూడండి, ఎండాకాలం మీకు అలా ఉంటే నాకు ఇంకా కష్టం. సో నేనేమంటున్నాను, ఎంత బలహీనుల్లో మనం ఎంత బలహీనంగా ఉన్నా కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మనందరూ కూడా, మీరందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచిన వారు కనుక ఈరోజు దేవుణ్ణి నమ్మి ఇక్కడ వచ్చారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వి ఆల్ బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ కేమ్ హియర్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. అంటే దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన మీద విశ్వాసం ఉంది కనుక మనందరూ ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. అక్కడ రాయబడి ఉంది, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎలా ఉంటారంట? కదలక. అంటే ఏం చేయరు? కదలక అంటే అటు ఇటు కదలకుండా స్టాచ్యూ లాగా కూర్చుంటారని అర్థం కాదు. కదలక అంటే మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే, మన విశ్వాసము ఏ పరిస్థితిలో అయినా సరే, ఎటువంటి సందర్భంలో అయినా సరే అది కదలక ఉంటుందంట. మన విశ్వాసం కదలక ఉంటుంది, మన నమ్మకం స్థిరంగా ఉంటుంది అని చెప్పడానికి కదలక అని ఉంది అక్కడ. నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును అని రాయబడి ఉంది. ఈ సియోను కొండ ఎక్కడ ఉందంటే, సియోన్ అనేది యెరూషలేమును సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ రాయబడి ఉంది, వారు సియోను ఇక్కడ కదలక అని ఉంది. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే విచ్ కెనాట్ బి రిమూవ్డ్ అని ఉంది. అంటే దాన్ని ఏం చేయలేమంట? తీసివేయలేమంట. దట్ కెనాట్ బి రిమూవ్డ్ బట్ అబైడెత్ ఫర్ ఎవర్. నిత్యము నిలిచి ఉంటుంది అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే మనము ఈ రోజుల్లో మనము ఉంచుచున్న విశ్వాసం, మన విశ్వాసం ఎటువంటిది, మన విశ్వాసం ఎటువంటిది అని బైబిల్లో నుండి మనము చూడబోతున్నాం. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచువారు, దేవుని మీద విశ్వాసం ఉంచువారు, ఇంకా వేరే ఒకటి మీద మీరు విశ్వాసం ఉంచితే మీ విశ్వాసం కదులుతుంది అండి. విశ్వాసం ఏం చేస్తుంది? దేని మీద ఉంచినప్పుడు, దేని మీదో మనం ఉంచినప్పుడు, ఇంగ్లీష్లో నేను రాసి పెట్టుకున్నాను, వి కాంట్ ప్రాపర్లీ ట్రస్ట్ ఇన్ హిమ్ అంటిల్ వి రిమూవ్ అవర్ ట్రస్ట్ ఇన్ అదర్ థింగ్స్. అంటే ఇంకొకటి మీద మీరు పెడుతున్న ఆ నమ్మకమును తీసివేసి దాని మీద ఎంతసేపు ఇంకొకటి మీద నమ్మకం పెడుతున్నారో, మీరు అలా పెడుతున్నంత వరకు కూడా ఏముంటుంది తెలుసా? మీరు దేవుని మీద విశ్వాసం పెట్టలేరు. ఇంకొకటి మీద మీరు విశ్వాసం పెడుతూ ఉంటే దేవుని మీద ఏం పెట్టలేరండి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, యు కాంట్ సర్వ్ 2 గాడ్స్ అట్ ద సేమ్ టైం. అంటే 2 దేవుళ్ళను ఒకే టైంలో ఆరాధించకూడలేరు. ఇద్దరిని కూడా, ఇంకొకటి అంటారు, యు కాంట్ ప్లీజ్ 2 పీపుల్ అట్ ద సేమ్ టైం. అంటే ఇద్దరిని ఒకేసారి తృప్తిపరచలేము, 2 దేవుణ్ణి ఒకేసారి ఆరాధించలేము, రెండిటి మీద కాలు పెట్టలేము, ఏదైనా ఒకటి మీదనే కాలు పెట్టాలి. ఇక్కడ అదే రాయబడి ఉంది, అదే నేను రాసుకున్నాను. మీరు ఒక్కటి మీద ఎంతసేపు మీరు విశ్వాసం పెడుతున్నారో దేవుని మీద మీరు విశ్వాసం పెట్టలేరు. దేవుని మీద నమ్మిక ఉంచండి,
దేవుడు సమస్తమును తగ్గిన కాలంలో తగిన సమయంలో మీకు చేసి ముగిస్తాడండి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పాలి. వెరీ గుడ్. అయితే మనం చూస్తున్నాము ఈ సియోను కొండ గురించి మనం చూసినట్లయితే, సియోను కొండ ఎటువంటిదంటే, ఆ యాత్రికులు ఉంటారు చూడండి, ఈ యాత్రికులు వారు ప్రయాణం చేసి యెరూషలేము తట్టు వస్తున్నప్పుడు ఆ యెరూషలేమును చూసి వారు ఆకట్టుకుంటబడతారంట. యెరూషలేము కొండ వారిని ఆకట్టుకుంటుందంట. ఎలా ఆకట్టుకుంటుంది అంటే, అది ఎంత స్థిరముగా ఈ యెరూషలేము అనేది, యెరూషలేము చుట్టూ ఉన్న కొండలు, యెరూషలేము చుట్టూ ఏముంటుందంట, కొండలు ఉంటుందంట. నిజంగా చెప్తున్నాను, ఇది ఏదో బైబిల్ వర్డ్ అని కాదు. యెరూషలేము చుట్టూ కొండ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అది చూసి వారు అది ఆకట్టుకుంటుందంట వాళ్ళని. ఆ యాత్రికులు చాలా ఆశ్చర్యపడతారంట, ఎలా యెరూషలేము చుట్టూ ఇన్ని కొండలు ఉన్నాయి అని చెప్పి. అయితే మనం ఏం నమ్మాలి? మనం దేవుని అందు నమ్మిక ఉండి, దేవుడే మనకు ఆ భద్రతను ఇస్తున్నాడు, మనకు కాపుదల. యెరూషలేము చుట్టూ ఏ రీతిగా కొండ ఉంటుందో ఈరోజు వాగ్దానం అదే, మీ చుట్టూ దేవుడు ఉంటాడని. హల్లెలూయా. ఆ కొండ అయినా కదులుతుందేమో, కానీ ఇప్పుడు యెరూషలేములో ఏం జరుగుతుందండి? ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది? భయంకరమైన యుద్ధం జరుగుతుందండి. ఎన్నో నెలగా దాదాపు 6-8 నెలలు అయింది అంటున్నారు. భయంకర యుద్ధం. హమాస్ ఇజ్రాయెల్ హమాస్ను కొట్టి గాజాను మొత్తం నాశనం చేసింది. అది తప్పు ఇది తప్పు అంటున్నారు. నాకంత పెద్దగా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇజ్రాయెల్ గురించి చూస్తూ ఉంటాను. ఇజ్రాయెల్ని కూడా తిరిగి కొడుతుంది హమాస్, కొన్ని చోటు ఇజ్రాయెల్ను కూడా కొన్ని చోటు నాశనం చేసింది అని మనం చూస్తున్నాం. అయితే ఇజ్రాయెల్ గురించి చెప్పబడిన వాగ్దానము అది ఇజ్రాయెల్ గురించి కాదు, ఇప్పుడు మనం చదువుతున్నది మీ గురించి, నా గురించి, విశ్వాసి అయిన మనము గురించి. అంటే కొందరు ఎలా ఉంటారు అంటే, కొండవలే మనం ఉన్నాము, కొండ మన చుట్టూ ఉన్నది, ఈ వాగ్దానం అంతా మనం చదువుతున్నాం. అయితే మన విశ్వాసము, చాలామంది విశ్వాసం ఎలా ఉంటుందంట, మొట్టమొదటిగా నేను రాసుకున్నాను, ఇసుక వలె ఉందంట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ కింద నడుస్తున్న ఈ ఇసుక కాదండి. కరెక్ట్గా ఇసుక చెప్పాలంటే, మీరు సముద్రం తీరాన పోతే కాళ్ళు చెప్పులేసుకొని నడవడం చాలా కష్టం అండి. మేము చెన్నైకి ఇంతకు ముందు కొన్నిసార్లు వెళ్ళి ఉన్నాం. అక్కడ పోతే ఏం చేయాలి తెలుసా? చెప్పులను తీసి చేతిలో పట్టుకోవాలి, లేకపోతే చెప్పులు ఏమైపోతుంది, ఆ ఇసుకలో జారిపోతుంది, లోపల పోతుంది. చెప్పులు తీసి చేతిలో పట్టుకొని వట్టి కాళ్ళతో నడిస్తే కొంచెమైనా నడవచ్చు. అయితే ఇసుక, సముద్రం ఇసుక ఎలా ఉంటుందంటే, అది ఒకే చోటు ఉండదు. ఇక్కడ కాలు పెడితే అక్కడ జారిపోతుంది, అక్కడ కాలు పెడితే ఇంకొక చోటు జారిపోతుంది. ఇట్స్ కీప్ షిఫ్టింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్స్ వెరీ అన్స్టేబుల్ అండ్ ఇట్స్ షిఫ్టింగ్. అంటే అన్స్టేబుల్ అంటే స్థిరముగా ఉండదు, ఇంకొకటి ఒక చోటు నుండి ఒక చోటుకు అది జరుగుతూనే ఉంటుంది. ఆ రీతిగా మనం చెప్పాలంటే వాక్యానుసారంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో అది రాయబడి ఉంది. మరియు ఈయన మాటలు విని, దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు, వాటి ప్రకారంగా చేస్తున్న వారు అలా ఉంటారు ఇలా ఉంటారని మనం చదివినాం. కానీ దేవుని మాటను విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నది. ఇంతకుముందు మనం చదివి ఉన్నాం, బుద్ధివంతులు ఎలా ఉంటారని. దేవుని మీద కట్టబడిన, బండ మీద కట్టబడిన వారు ఎలా ఉంటారంట, స్థిరముగా ఉంటారు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కానీ ఇక్కడ రాయబడి ఉంది, ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు. ఈరోజు మనం ఎంతో వింటున్నాం, కానీ ఎంత వింటున్నామో దాని ప్రకారం చేస్తున్నామా? చెయ్యకపోతే ఏమవుతుందంట, మీ ఇల్లు కూడా ఇసుక మీద కట్టిన ఇల్లు వలె పోలి ఉన్నదంట. ఇంకా రెండోదిగా ఇసుక ఒక ప్రక్కన, రెండోది సముద్రము. ఈ సముద్రము ఇక్కడ చెరువు అని రాయబడలేదు,
ఓడ అని రాయబడలేదు, ఓడ కూడా జరుగుతుంది. కానీ సముద్రం నీళ్లు చూసి ఉన్నారా? స్థిరంగా ఉంటుందా? ఎలా ఉంటుందండి? అలలతో, మనం పాట పడుతుంది కదా, అలలతో కొట్టబడి నట్టబడి ఉన్నప్పుడు కదా. అది ఏం పాట? గాలి సముద్రం. గాలి సముద్రము పాడదామా? ఇప్పుడు వద్దండి, ఇప్పుడు పాడితే నేను మెసేజ్ మర్చిపోతా. గాలి సముద్రము అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు కదా. ఎలా ఉంటుందండి గాలి సముద్రంకు కొట్టబడినప్పుడు? ఇక్కడ రాయబడి ఉంది గాలి సముద్రం అంటే సముద్రము అలలు వలె కొందరు జీవితం ఉంటుందంట. ఎలా ఉంటారు? ఒకరోజు ఇటు సైడ్ కొట్టబడతారు, ఒకరోజు అటు సైడ్ కొట్టబడతారు. ఎటు ఉంటారో ఆ నీళ్ళు ఎక్కడ ఉంటుందో, ఎక్కడి నుండి వస్తుందో. కొన్నిసార్లు టైడ్స్ అంటారండి. టైడ్స్ అంటే కొన్నిసార్లు అలా అలలు వచ్చినప్పుడు ఎన్నో కిలోమీటర్కు అటు నుండి ఇటు సముద్ర నీళ్ళు వచ్చేస్తుందంట. సో అది టైడ్స్ అంటారు. అయితే మన వాక్యంలో కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే ఏషియా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది, భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు. భక్తిహీనులు ఎటువంటి వారంట? మీరందరూ ఎవరండి? మీరు భక్తిహీనులు కాదు, మీరు భక్తి గల ప్రజలు. అందుకే ఈ ఎండలు కూడా మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. మీరందరూ భక్తి గలవారు. అందుకే ఈ ఎండాకాలంలో కూడా మీరు ఇంతమంది మీరు చేరి వచ్చి ఉన్నారు. దూర దూర ప్రాంతం నుండి మీరు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడింది భక్తిహీనుల గురించి రాయబడి ఉంది. వారు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలించ నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. అది ఎలా చేస్తుందంట? ఈ సముద్రము తీరంలో, కొన్ని సముద్రము తీరంలో పోతే అక్కడ బురద ఉంటుంది, అక్కడ ఏముంటుంది? మైలం ఉంటుంది. ఇంకా సముద్రంలో ఉన్న అన్నీ ఎవరెవరు ఏమేమి పారేస్తారో అవన్నిటి తీసి వచ్చి సముద్రం తీరలో అది ఏం చేస్తుందండి? కొట్టి వేస్తుందండి. ఆ రీతిగా ఉంటుంది సముద్ర అలలు. ఆ రీతిగా మనం ఉండకుండా మనం స్థిరముగా సియోను కొండ వలె, యెరూషలేము చుట్టూ ఉన్న కొండల వలె మనము స్థిరముగా ఉండాలని వాక్యం మనకు చెప్తుంది. ఇంకా మూడవదిగా ఇప్పుడు ఏమేమి చూసినాము? ఇసుక చూసినాం, సముద్ర అలలు చూసినాం. ఇంకా ఎలా ఉంటున్నారంట కొందరు? ఎలా ఉంటారంటే గాలి వలె ఉంటారంట. బైబిల్లోనే ఉంది, గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలియదు కదా. అలా ఉంది. అంటే ఆత్మ వలన అది వేరే వాక్యానికి చెప్పబడి ఉంది, కానీ బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపిక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు అంటే దేవుని చూసి అడుగుతున్న వారి గురించి రాయబడి ఉంది. వారు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. మరలా అలాగే ఉంది, గాలి చేత రేపబడి, గాలి చేత రేపబడుతున్న వారిలాగా మీరు ఈ గ్రామ ప్రాంతంలో పోతే, నేను గ్రామ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు చదివాను. ఒక 2-3 సంవత్సరాలు ఉన్నానండి గ్రామంలో. అప్పుడు మా గ్రామంలో పైన ఈ అదేమంటారు, ఇది పెంకుడు కూడా కాదు, ఇది మామూలుగా అది ఏమేస్తారంటే చేతులతో అల్లుతారండి, అల్లి వేస్తారు. అదేమంటారు? చాటనా ఏమో, నాకు వినబడట్లేదు. ఇక్కడ చెప్పండి. తరకనా? కరెక్టేనా? ఓకే. ఏం చేస్తుందో తెలుసా? నేను చెప్పేది కరెక్ట్ అంటే, గాలి వస్తే అది పైన ఎగురుతుంది, టపా 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 అని ఎగురుతుంది. మళ్ళీ ఒక్కసారి ఒక ఇంట్లో పోయి కూర్చున్నాను. మా నాన్నమ్మ ఈ ఇల్లు అక్కడ లోపల ఉంటుంది, గ్రామం లోపల. అక్కడ పోయి కూర్చుంటే భయం వేస్తుంది రాత్రి ఉండడానికి. అది ఎందుకు? రాత్రి టపా టపా అని ఎవరో కొట్టినట్టు
కొట్టినట్టు, గాలికి కొట్టినట్టు కొడుతూనే ఉంటుంది అది. అదే రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, ఎవరంట, అయితే ఏమాత్రము సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. సందేహించువారు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటున్నాం. మరల సముద్ర తరంగము గురించి రాయబడి ఉంది. గాలికి మన విశ్వాసము కూడా, మనం ఎప్పుడు సందేహపడతామో గాలికి ఎగిరిపడినట్టు అది ఎగిరిపోతుందండి మీ విశ్వాసం. ఆ విశ్వాసం వలన ప్రయోజనమే లేదు. అయితే ఇంకా లాస్ట్లో, అయితే నిజమైన విశ్వాసులు, నేను ముగిస్తాను, ఇంకొక 10 నిమిషాల లోపలనే ముగిస్తాను. అయితే నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంట, బిలీవర్స్ ఎలా ఉంటారు, కొండవలే ఉందురు అని రాయబడి ఉంది వాక్యంలో. ఎంత స్ట్రాంగ్గా, బలముగా, ఇంకా స్టేబుల్గా అంటే స్థిరముగా, ఇంకా సెక్యూర్గా, ఇంకా భద్రతతో కూడిన వారుగా వారు ఎలా ఉంటారంటే, ఎవరెవరు దేవుని యందు విశ్వాసముతో స్థిరంగా ఉంటారో, పేతురు గురించి దేవుడు చెప్పిన రీతిగా, నువ్వు బండ అని యేసు ప్రభు చెప్పాడు. ఆయనను చూసి ఏమన్నాడు, నువ్వు బండ అన్నాడు. కొందరు రాయి అంటారు, నువ్వు రాయి అన్నారు. ఈ బండ ఎక్కడన్నా కదులుతుందండి, మీరు పెడితే ఎక్కడ వేస్తారో అక్కడే ఉంటుంది. అందుకే మీరు నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఒక కొండ వలె ఉందురు అని చెప్పబడి ఉంది. కొండ కూడా కాదు, కొండ కావచ్చు, బండ కావచ్చు. మన యేసు ప్రభు గురించి కూడా అనేక చోటు దేవుని గురించి కూడా రాయబడి ఉంది. ఆయన ఒక కొండ, ఆయన ఒక బండ అని మనం చూస్తున్నాం. నేను చాలాసార్లు ఈ రైమింగ్ వర్డ్ చేస్తాను. ఆయనే నా బండ, ఆయనే నా కొండ, ఆయనే నా అండ చెప్పి ఉన్నాను. గుర్తుందా? కొందరు గుర్తుంది, ఫస్ట్కు గుర్తుంది. సో ఆయనే నా కొండ, ఆయనే నా బండ, ఆయనే నా అండ. హల్లెలూయా చెప్దామా? ఈరోజు ఏది మర్చిపోయినా ఇది మర్చిపోకండి. దేవుడే నా కొండ, దేవుడే నా బండ, దేవుడే నా అండ. ఆయన నాకు కొండగా, నాకు అండగా ఉన్నప్పుడు నాకు ఏ భయమో. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై ఫోర్ట్రెస్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయనే నా కోట అని కూడా ఉంది, అది మర్చిపోయాను. ఫోర్ట్రెస్, ఇంగ్లీష్లో ఫోర్ట్రెస్ అని ఉంది. గాడ్ ఈజ్ మై ఫోర్ట్రెస్. నా చుట్టూ ఒక గోడగా, నా చుట్టూ ఒక కొండగా, నా చుట్టూ ఒక అండగా ఆయన నాతో ఉన్నప్పుడు నా చుట్టూ నాకు భద్రత ఉంది. ఏముందండి? నా చుట్టూ నాకు భద్రత ఉంది. ఇవన్నీ కట్టడానికి ముందు మేము ఈ గోడ కట్టినామండి. ఏం కట్టినాం? గోడ కట్టినాం. దాని తర్వాతనే ఇది కట్టినాం. ఇంకొకవేళ ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ముగించే లోపు ఈ గోడను ఇంకా స్ట్రాంగ్ చేస్తాం. ఈ గోడను ఇంకా స్ట్రాంగ్ చేస్తాం. ఎందుకు? దేవుడు కూడా అంటున్నాడు, నేనే నీకు కోటగా ఉన్నాను, నేనే నీకు కొండగా ఉన్నాను, నేనే నీకు అండగా ఉన్నాను అని చెప్పి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది. అందుకే ఏ పేతురును చూసి నువ్వు పేతురు అంటున్నాడు. మనం అంటాము యెహోవానే నా యొక్క స్థిరమైన కొండ అని వాక్యంలో ఉన్నట్టు మనం చెప్తున్నాం. మన చుట్టూ ఆయన ఉంటాడు. మనం వాక్యంలో చదివిన రీతిగా మనకు ఒక కోట వలె మనకు అండగా ఆయన ఉంటాడు. ఆయనే మనకు బలమును, మనకు కాన్ఫిడెన్స్, మనకు ఒక స్థిరమైన విశ్వాసమును కూడా ఆయన ఇస్తున్నాడు. చివరిగా మనం చూస్తే ఇంకా కీర్తనల గ్రంథం 125:2 రాయబడి ఉంది. కీర్తన 125:2 యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎంతమంది విన్నారో? ఇక్కడ రాయబడి ఉంది యెరూషలేము చుట్టూ ఏముందంట? పర్వతములు ఉన్నాయంట. యెరూషలేము మధ్య ఉంది. యెరూషలేము చుట్టూ దేవుడు ఏముంచాడు? పర్వతములు ఉంచాడు. అంటే నేను ఆలోచించాను, జడ్సన్ గారు మెసేజ్ వింటూ ఉన్నాను, ఈ బాంబు వేయడము ఇవన్నీ గురించి. ఇప్పుడు ఏమేమి వచ్చేసిందంటే, అంటే అమెరికా నుండి ఇక్కడే వేయలేమండి, అది రాకెట్స్ ఇంకా వేరేమేమో టెక్నాలజీస్ ఉన్నాయి.
అంటే ఇవన్నీ కంట్రోల్ చేసేది శాటిలైట్స్. అంటే మనం చూస్తున్నాం ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే రష్యా నుండి అమెరికా కూడా బాంబు వేయొచ్చంట. అంటే ఇది అదేమంటారు, రాకెట్స్ ద్వారా పంపించి బాంబింగ్ చేయవచ్చంట. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఏముంది, ఆ రోజుల్లో ఈ బైబిల్, ఈ గ్రంథము, కీర్తనలు ఇవన్నీ రాయబడిన రోజుల్లో ఇప్పుడున్న ఆ టెక్నాలజీస్ అంతా ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు ఉన్న ఆ బాంబింగ్, ఆ రాకెట్లు ఏమేమో చెప్తున్నారు. ఇప్పుడు చైనా అది కానీ పెట్టింది అంటున్నారు. సముద్రం లోపల పోయి ఇంకొక దేశం మీద బాంబు వేయవచ్చంట. అటువంటి ఒక ధోనిలో అదేమంటారు, షిప్, అటువంటి సబ్మర్జింగ్ షిప్స్ అంటారు, అవన్నిటినీ పంపిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో దేవుడు ఇజ్రాయేలుకు కాపుదలగా చుట్టూ ఏముంచాడు, కొండలను ఉంచాడు. ఈరోజు మనము దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. మనకు దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక్కటే మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నా చుట్టూ దేవుడు నాకు ఒక కొండగా ఉన్నాడు. ఒక్క కొండ కాదు, యెరూషలేము చుట్టూ చాలా కొండలు ఉన్నట్టు నా చుట్టూ దేవుడు ఫుల్ కొండలు ఉంచాడు. నాకు కాపుదల కోసము మామూలు కొండ కాదు, ఆత్మీయ కొండలను ఉంచాడు. ఆత్మీయ కొండలు. కొన్నిసార్లు దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ మీకు చాలామందికి తెలుసు, నాతో ఫస్ట్లో నుండి సేవలో ఉన్న వారికి నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏం తెలుసా, దయ్యాలు వెళ్ళగొట్టడం. అది ఎటువంటి దయ్యాలైనా పోతుందండి, ఎటువంటి దయ్యాలైనా. ఒకసారి మేము కొత్తగూడెం అనే ప్రాంతానికి పోయినామండి, పాల్వంచ. ఆ పాల్వంచ పోయినప్పుడు నేను ఒక దయ్యంను వెళ్ళగొట్టినాను. ఆ దయ్యం ఎటువంటిదంటే ఫస్ట్ లైన్లో వచ్చారు, 2 లైన్లో జడ్సన్ గారి లైన్లో వచ్చింది ఒక ఆమె ఏం చేసిందంటే పోయి నేను 2 చేయి పట్టేసుకున్నది. ఏయ్ నాకు భయపడను రా నేను అని. ఈయన ఏం చేశారు తెలుసా, అలా మెల్లగా తీసుకొచ్చి నా దగ్గర విడిచిపెట్టి అమ్మ నీ పేషెంట్. ఎవరు పేషెంట్? నా పేషెంట్ అంట. వెంటనే ఆమె కన్నంతా అట్లా బయటికి వచ్చిందండి, పెద్దగా అయింది ఆమె కన్ను. ఆమె అన్నది, నేను ఎవరిని చూసి నేను భయపడను అన్నది. నేను అసలు ఆమె కన్నా నేను భయపడను. నేను అన్నాను, నీ నాలుక నాకు మనుషులకు నాలుక అంత పొడుగుంటుందని ఆ రోజే తెలుసా అండి. ఎంత పొడుగు అంటే ఇక్కడ దాకా వచ్చేసింది నాలుక. అలా నాలుక అలా వేసింది, కన్ను అలా బయటికి వచ్చింది. ఆమెను చూస్తే ఒక పేరు చెప్పాలి కానీ పబ్లిక్ మీటింగ్లో లైవ్లో ఉన్నాం కానీ ఆ పేరు చెప్పకూడదు. అటువంటి ఒక ముఖ రూపం ఆమెకు మారింది. అయితే నేను ఆమె మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాను, గద్దించాను. ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆమె శరీరం ఎలా అయింది తెలుసా, శరీరంలో ఎముకలే లేనట్టు ఆమె కాలు కాదండి, ఒక సర్పము లేచినట్టు ఇలా లేచిందండి. భయంకర రూపము. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో అటువంటి దయ్యాలు చూడలేవు. వెంటనే ఆమె అన్నది, నువ్వు నన్ను ఏం చేయలేవా? నేనన్నాను, ఈరోజు రాత్రి నిన్ను వెళ్ళగొట్టి నేను పోతాను. తర్వాత వెళ్ళగొడుతున్నాను. 1 కాదు 2 కాదు, కొన్ని వందల దయ్యాలు ఆమెలో నుండి అలా ఆవలింపులాగా వస్తుంది పోతూనే ఉంది ఆమెలో నుండి. చివరికి ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాను. వెళ్ళగొట్టడానికి ముందు ఆమె ఏమన్నది తెలుసా, నువ్వు నన్ను ఈరోజు రాత్రి వెళ్ళగొడుతున్నావా, ఈరోజు రాత్రియే నిన్ను చంపుతానన్నది ఆమె. ఈరోజు రాత్రియే నిన్ను చంపుతానన్నది. నేను పట్టించుకోలేదు. నేను కూడా ప్రార్థన చేసి ఆమెతో మాట్లాడాను. అది ఎలా వచ్చింది అన్నీ ఆమె నాతో చెప్పింది. క్రైస్తవులే తీసుకుపోయి అన్యుల ఒక గుడిలో పెట్టి అక్కడ పెడితే అక్కడ ఉన్నవాడు ఆమెను రేప్ చేసి, కొంతమంది కలిసి ఆమెను మరల రేప్ చేసి 3 రోజులు ఉంచారంట. అక్కడ పోయి ఆమెలో ఇంకా దయ్యాలు పంపించి ఆమెను వెళ్ళగొట్టారు. భయంకరమైన దురాత్మలు. వెళ్ళగొట్టినాము. తర్వాత రూమ్కి వెళ్ళినాము. సరే బయలుదేరదామని అక్కడ కూర్చున్నప్పుడు మేము కూర్చున్న గదిలో ఒక పెద్ద డోర్ ఉందండి, మన కిటికీ అంత డోర్ ఉంటుంది.
ఆ డోర్ వచ్చి అలా వచ్చి మూసేసిందండి, ఇనుప డోర్. అంటే ఈ డోర్ ఎవరు మూసారు అని ఆలోచించుకొని నేను కూర్చొని ఉన్నాను, ఈయన పడుకొని ఉన్నాను, నేను సూట్ కేసు సదురుతున్నాను. అప్పుడు సడన్గా నాతో దేవుడు మాట్లాడాడు, ప్రీతి, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ టు నైట్. ఈరోజు రాత్రి నువ్వు ప్రయాణం చేయకూడదు, ఉండిపో అన్నాడు దేవుడు. నేను కూడా వెంటనే ఈయనతో చెప్పాను, నాతో దేవుడు మాట్లాడాడు, ఈరోజు రాత్రి ప్రయాణం చెయ్యొద్దంటున్నాడు అని చెప్తే సరి అన్నారు. పడుకున్నాము. 4 గంటలకు అందరూ బయలుదేరినాం. కరెక్ట్గా 5 గంటలకు బయలుదేరినాం. గంట సేపు నేను ఆరాధన చేశాను వెనుక సీట్లో కూర్చొని కారులో. అలా ఆరాధన చేసి కళ్ళు చేస్తున్నాను. అప్పుడు మన రమేష్ గారే ఉన్నారు అనుకుంటా, కారు ఆపారు. ఆపితే అక్కడ మా ఎదుట లెఫ్ట్ సైడ్లో మేము వెళ్ళవలసిన బ్రిడ్జ్ మొత్తం పడిపోయి ఉంది. మమ్మల్ని చంపుతానని చెప్పిన ఆ దయ్యము ఒక గుడి అక్కడ కింద ఉంది. అది చూసి నేను ఏమనుకోలేదు, అయ్యో ఒకవేళ రాత్రి వచ్చి ఉంటే దీనిలో పడి ఉంటామేమో అని అనుకొని కింద డైవర్షన్ తీసి మట్టి రోడ్లో ఎక్కి ఎలాగో వరంగల్ వచ్చి చేరినాం. వరంగల్ వచ్చి చేరి ఆ రోజు సాయంత్రం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. 6 గంటలకు చీకటి అయింది. సడన్గా ఒక దేవదూత వచ్చి నిలబడ్డాడండి. ఆ దేవత చక్కగా ఉన్నాడు, మంచి అంగి వేసుకొని, తల వెంట్రుకలంతా బంగారంలాగా గోల్డ్ లాగా మెరుస్తుంది. అట్లా నన్ను చూసి అన్నాడు, థ్యాంక్ గాడ్, ఇంగ్లీష్లో మాట్లాడాడు, థ్యాంక్ గాడ్ యు ఒబేడ్ గాడ్ ఎస్టర్డే, యు డిడ్ంట్ ట్రావెల్, ద డెవిల్ ఆస్క్డ్ ఫర్ యువర్ లైఫ్ టు కిల్ యూ ఎస్టర్డే నైట్. అంటే అపవాది దేవుని సన్నిధిలో పోయి నిలబడి, వీరు మాత్రం ఈరోజు రాత్రి ప్రయాణం చేస్తే నేను వాళ్ళని చంపుతాను అని అనుమతి తీసుకున్నదంట. కానీ దేవుడు ఈ దయ్యము కన్నా జ్ఞానవంతుడండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా, నాతో మాట్లాడి నువ్వు ప్రయాణం చెయ్యవద్దు అన్నాడు. మేము లోబడినాము గనుక ఆ రోజు మేము బ్రతికినామని చెప్పి ఆ అందమైన దూత నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, మంచిది నువ్వు లోబడినావు, మంచిది నువ్వు దేవుని స్వరమును విన్నావు అని చెప్పింది. అది చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమార్తె, నువ్వు నిన్న లోబడినావు నాకు, అందుకే నీ 3 పిల్లలకు నువ్వు తల్లిగా ఈరోజు ఉన్నావని చెప్పి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఎన్నో ఆపదల నుండి, ఎన్నో దయ్యాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో వేల సంఖ్యలో అద్భుత కార్యాలు నేను చూసి ఉన్నాను పరిచర్యలో. అయితే మాకు కోట ఎవరు? ఏదో ఒక బండ కాదు, ఏదో ఒక కొండ కాదు, మన కొండ అయిన యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయనే మీకు తోడుగా ఉంటాడు, ఆయనే నాకు తోడుగా ఉన్న దేవుడు. మీ విశ్వాస జీవితం బలమైతే, మీ ఆత్మ కార్యాలు కూడా బలమైతే, మీరు దేవుని కొరకు మీరు ఎంత శ్రమ పడతారో దేవుడు అంతగా మీకు తోడుగా ఉండి ఆయన మీతో నిత్యము సంచరిస్తాడండి. ఆయన ఒక కొండ వలె యెరూషలేము చుట్టూ ఉన్నట్టు ఆయన మీతో ఉంటాడు. చివరిగా జకర్యా 2:8 రాయబడి ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా ముట్టాలంటే ఎవరిని ముట్టాలండి? దేవుని కనుగుడ్డును ముట్టాలంట. సాధ్యమా? మిమ్మల్ని ముట్టడం సాధ్యం, కానీ దేవుని కనుగుడ్డును ముట్టడం సాధ్యం కాదు. అయితే దేవుడేమంటాడు, మిమ్మల్ని ముట్టడం దేనికి సమానం? నా కనుగుడ్డును ముట్టడానికి సమానం అంటున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా దేవుడు. చప్పలు కొట్టి ఆయనకు ఒక చప్పలు కొడదామా? హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. అమ్మగారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. 5 గంటలు లేచి నేను గొర్రెకుంట ప్రార్థన పోదామంటే మొత్తం ఒళ్ళంతా పుండు అయిపోయి మొత్తం నడుము మొత్తం నొప్పి. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేసిన నడుము మొత్తం విడుదల అయిపోయింది. ఏం లేకుండా విడుదల చేసిండు. దేవునికి స్తోత్రము. ఈ సాక్ష్యం జీవించుడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాదేం సాక్ష్యం అంటే పెద్ద సాక్ష్యం కాదండి.
నేను మడికొండ నుండి వచ్చాను. విశ్వాసంతో వచ్చాను. ఏంటంటే ఇక్కడ నేను పోతే నాకు దేవుడు నాకు కన్నీరు ఇవ్వాలని నేను కోరుకుని విశ్వాసంతో వచ్చాను. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు కన్నీరు ఇచ్చాడండి. నా హృదయం బండలాంటి హృదయాన్ని కన్నీరు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును కాక. మాది ఈ సంగం మండల్ కొత్తగూడెం గ్రామం. నేను అసలు 3-4 డేస్ నుండి రెండు సంవత్సరాల నుండి తలలో తిరుగుతుంది. ఏమవుతుంది? తల తిప్పడం. ఓకే. తల తిప్పడం అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు. స్కానింగ్ ఏం చూయించుకున్నా. ఇప్పుడు 5 డేస్ నుండి కూడా అసలు లేవట్లేదు. నేను మా వారిగా సిద్ధపడి తీసుకొస్తే వస్తుంటే అసలు రావాలి అని లేదు. కూర్చున్నా కూడా అంత షేక్ అవ్వడం, నరాలంతా పని చేయకపోవడం. ఇక్కడికి వచ్చినాక నెమ్మది కలిగింది. అమ్మగారు ప్రేయర్ చేస్తా అంటే ఇక్కడ తిమ్మిరుండే ఇట్లా మన కరెంట్ పెట్టినట్టు ఇట్లా వేడి సుర్రమని ఇట్లా వచ్చింది నాకు. ఇప్పుడు చాలా నెమ్మది ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి.